కష్టాలు వచ్చిన ప్రతి ఒక్కసారి మన పని అయిపోయింది, మనం ఇంకా ఏం చేయాలో తెలియదు, బతకడం వేస్ట్ అని అనుకునే వాళ్ళకి ఒక నా చిన్న మాట. కష్టాలు ఎవరికి వస్తాయో తెలుసా? దమ్మున్నోనికి మాత్రమే కష్టాలు వస్తాయి, ధైర్యం ఉన్నోనికి మాత్రమే కష్టాలు వస్తాయి. ఈ కష్టాల నుంచి బయటపడతాడు అనే వాళ్ళకే ఆ దేవుడు కష్టాలు ఇస్తాడు. పిరికి పందలకి ఏడు, పిరికి పందలకి ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుని చనిపోతారు. చనిపోయే వాళ్ళందరూ నా దృష్టిలో పిరికి పందలే. మనం ధైర్యవంతులం కాబట్టి మనకే కష్టాలు ఇస్తాడు. పడతాం లేస్తాం, పడతాం లేస్తాం, పడతాం లేస్తాం, మళ్ళీ లేచే ఉంటాం, నిలబడే ఉంటాం. అందుకే మనలాంటి వాళ్ళకే కష్టాలు ఇస్తాడు దేవుడు. వచ్చిన ప్రతి ఒక్కసారి కృంగిపోకుండా అంటే సక్సెస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రయత్నం చేయాలి. ఆటోమేటిక్ అది మన ఇంటి తలుపు ఏదో ఒక రోజు జరుగుతుంది. కష్టాలు ఇచ్చిన దేవునికి తెలియదా సంతోషాన్ని ఇవ్వాలని, సుఖాన్ని ఇవ్వాలని చెప్పి? దేవునికి కూడా అనిపిస్తుంది ఒకసారి, ఎంత కష్టం ఇచ్చినా కూడా ఇది అస్సలు కదలట్లేదు, బెదరట్లేదు, చాలా నేరాన్ని కష్టాలు ఇచ్చింది చాలు, ఇంకా సంతోషాన్ని ఇద్దామని చెప్పి దేవునికి కూడా మన మీద జాలి, దయ, కరుణ కలిగి ఒక రేంజ్లో మనల్ని పెడతాడు. అందుకే కష్టాలకి కృంగిపోకుండా కృషి చేయండి. జయ శ్రీకృష్ణ.